అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో సరస్వతి ముగ్గు ఎలా వేయేసుకోవాలి, ఈ ముగ్గు వల్ల కలిగే శుభ ఫలితాలు ఏంటి, పిల్లల చేత సరస్వతి యంత్రపు ముగ్గుగా చెప్పబడే ఈ ముగ్గు వల్ల పిల్లలకి ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి. మనకి ఎన్ని వస్తువులు ఉన్నా, ఎన్ని విషయాలు ఉన్నా కూడా పిల్లలకి కావాల్సింది ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రతి తల్లి తండ్రి కూడా కోరుకుంటూ ఉంటాం. మరి ఆ పిల్లల కోసం మనం చేసే ఈ పూజల్లో ముఖ్యంగా ఈ సరస్వతి యంత్రపు ముగ్గు అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ నేను ఒక పీటనైతే తీసుకున్నానండి. పీటను తీసుకొని ఈ పీటని జయగురు కానీ పసుపు కానీ రాసి వాష్ చేసుకున్న తర్వాత జయగురు కానీ పసుపు కానీ రాయండి. అయితే ఇక్కడ పీటను తీసుకోవచ్చు, ఒక పెద్ద ప్లేట్ లాంటిది ఏదైనా ఇత్తడిది కానీ వెండిది కానీ రాగి ప్లేట్ కానీ తీసుకుని దాంట్లో కూడా చిన్న ముగ్గులాగా పెట్టుకోవచ్చు. లేదా మన పూజ చేసుకునే ప్రదేశంలో ఒక పక్కగా కూడా నేల మీద కూడా ఇలా విధంగా పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకొని ఆ నేల మీద ముగ్గు వేసుకొనైనా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు, ఈ ముగ్గును వేసుకోవచ్చు. ఈ ముగ్గుని సరస్వతి ముగ్గు అని అంటూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిందేనండి, తెలియని వాళ్ళ కోసం షేర్ చేస్తున్నాను. సహజంగా పిల్లల్లో ఉండే లోటుపాట్లు ఏంటంటే కొంతమంది పిల్లలకి మాటలు లేటుగా రావటం, లేదా కొంతమందికి మాట్లాడుతున్నప్పుడు స్పష్టత ఉండకపోవటం, కొంతమంది పిల్లలు బద్ధకంగా ఉండటం, చదువులో వెనకబడి ఉండటం, లేదా కొంతమంది బాగా చదువుతున్నా ఏదో ఒక ప్రయత్నాలు చేస్తున్నా కూడా వారికి ఏదో ఒక అడ్డంకులు ఏర్పడటం, ఇలా రకరకాల సమస్యలు పిల్లలకు ఉంటూ ఉంటాయి. వారికి ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు, చదువుకు సంబంధించిన సమస్యలు అవ్వచ్చు, అలాగే మతిమరుపు అనమాట, పిల్లలు చదువుకునేది గుర్తుంచుకోకపోవటం, ఇలా రకరకాల సమస్యలతో పిల్లలు బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళ చేత సరస్వతి అమ్మవారి ముందు వెలిగించి ఈ దీపము, ఈ ముగ్గు వెనుక వేసి ఒక దీపాన్ని వెలిగిస్తే వాళ్ళకి అమ్మవారి ఆశీస్సులు అతి త్వరగా లభిస్తాయట. ఇక్కడ పీఠానికి ఈ విధంగా నిండుగా పసుపు రాసిన తర్వాత పైన జేగు రాసిన, చుట్టుపక్కల కూడా పసుపు రాశాను కదండి. రాసిన తర్వాత బియ్య పిండితోనూ కుంకుమతోనూ ఈ విధంగా బొట్లు అనేవి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ముగ్గుని జాగ్రత్తగా గమనించండి. చుక్కలతో కాబట్టి ఈజీగా వేసుకోవచ్చు. ఇది వారే వేయనవసరం లేదు, ఇంట్లో ఎవరైనా సరే ఈ ముగ్గును వేసుకోవచ్చు. వేసుకొని సరస్వతి అమ్మవారి ముందు ఈ ముగ్గును వేసి దీపాన్ని వెలిగించుకోవాలి. పిల్లలకి సహజంగా కొంతమందికి బద్ధకం వల్ల వాళ్ళు చదువుకి అంత ఇష్టపడకపోవటము, లేదంటే కదా చదివినవి అతి తొందరగా మర్చిపోవటం, లేదా ఎంత చదువుతున్నా కూడా గుర్తుండక మార్క్స్ తక్కువ తెచ్చుకోవటం, కొంతమందికి దూరపు చదువులు వెళ్ళి చదువుకోవాలి అనుకుంటారు. అటువంటి వాళ్ళకి సక్సెస్ రాకపోగా ఏదో ఒక అడ్డంకులు తయారవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇటువంటి పిల్లలే కాదండి, ప్రతి తల్లి తండ్రి కూడా వాళ్ళ పిల్లలు ఎంత చదువుతున్నా కూడా ఇంకా బాగా చదువుకోవాలి, వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ ఉంటాం కదా. అందరి చేత కూడా పిల్లల చేత ఈ ముగ్గును వేసి పూజ చేయించవచ్చు. ఇప్పుడు మనం దేవీ నవరాత్రుల్లో ఉన్నాము. దేవీ నవరాత్రుల్లో ఒకరోజు అమ్మవారి అలంకారంలో సరస్వతీ దేవిగా మూలా నక్షత్రం రోజు మనం పూజ చేయిస్తాం. అటువంటప్పుడు ఈ ముగ్గును వేయవచ్చు. వసంత పంచమికి వేయవచ్చు, లేదా ఇన్ని బుధవారాలని కానీ, లేదా ఇన్ని మంగళవారాలని కానీ, ఇన్ని ఆదివారాలని కానీ అనుకొని ఇంట్లో కూడా ఈ ముగ్గును వేసి అంటే ముఖ్యంగా 16 వారాలు అలా చేస్తుంటారు, 9 వారాలు చేస్తూ ఉంటారు. అటువంటప్పుడు ప్రతి వారం కూడా ఈ ముగ్గును వేసి ఉదయం కానీ లేదా సాయం సంధ్య సమయం దాటిన తర్వాత, ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కాబట్టి సాయం సంధ్య సమయం దాటిన తర్వాత మనమే ఈ ముగ్గును వేసి అలంకరించి అమ్మవారి ఫోటో లేకపోయినా ఈ సరస్వతి యంత్రం ముందు పూజ చేసుకున్నా సరిపోతుంది. కొంతమంది ఇంట్లో సరస్వతి దేవి అమ్మవారి చిత్రపటం లేదు అనుకోవచ్చు కదా. ఒకవేళ ఉంటే అమ్మవారి ముందు ఈ ముగ్గును వేసుకోండి. ఒకవేళ అమ్మవారి పటం లేకపోయినా మీరు ఈ ముగ్గుని ఈ విధంగా వేసుకోండి. ఇక్కడ నేను డాట్స్ని ఎలా పెట్టాను, ఆ చుక్కల్ని ఎలా కలిపానో చూశారు కదా. ఈ ముగ్గుని సరస్వతి యంత్రపు ముగ్గు అని అంటారు. ఈ ముగ్గుని ఈ విధంగా వేసుకున్న తర్వాత పసుపు కుంకాలతో అలంకరించండి. మీరు ఈ దేవి నవరాత్రుల్లో అయితే కనుక మీరు ఈ మూలా నక్షత్రం రోజు చేసుకుంటారు, లేదా వసంత పంచమి రోజు చేసుకుంటూ ఉంటాం. సహజంగా సరస్వతి దేవి పూజ పిల్లల చేత చేస్తూ ఉంటాం. అయితే విడిగా మీరు ఇన్ని వారాలు చేయాలి అనుకుంటున్నప్పుడు మీరు ఏ సమయంలో అయితే పూజ చేస్తున్నారో ఆ సమయంలో ఈ పీటను ఈ విధంగా అలంకరించి పిల్లల్ని కూర్చోపెట్టి ఈ ముగ్గు ఎదురుగా దీపాన్ని వెలిగించండి. దీపాన్ని వెలిగించి మీరు పెట్టుకోదలుచుకుంటే కనుక ఏదైనా కాయిన్ ఉంటే ఈ ముగ్గు మధ్యలో ఒక తమలపాకు మీద కానీ ఒక ప్లేట్ మీద కానీ కాయిన్ పెట్టుకొని కాయిన్ని కూడా గంధం బొట్లతో అలంకరించి అమ్మవారి చిత్రపటం ఉంటే డైరెక్ట్గా ముగ్గు మీద పూజ చేసుకోవచ్చు. అమ్మవారి చిత్రపటం లేకపోయినా కాయిన్లో అమ్మవారిని ఆవాహనం చేసి పూజ చేసుకుంటాం కనుక అమ్మవారి స్వరూపంగా భావిస్తాం కదా. ఆ కాయిన్ని గంధం బొట్లతో అలంకరించి మధ్యలో పెట్టుకొని చక్కగా ఈ ముగ్గు ఎదురుగా దీపాన్ని పిల్లల చేత వెలిగించండి. బాగా చిన్నపిల్లలైతే మీరే వెలిగించవచ్చు. వెలిగించి అమ్మవారి అష్టోత్తరం, సరస్వతి దేవి అష్టోత్తరం, అలాగే సరస్వతి ద్వాదశనామ స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రాన్ని ఇన్ని వారాలను పాటు చదివిస్తూ ఉండండి. బాగా చిన్నపిల్లలు వాళ్ళకి పలకడం రాదంటే వాళ్ళ పదులు వాళ్ళ పేరు చెప్పుకొని తల్లి తండ్రి కూడా చేస్తూ ఉండొచ్చు. ఇలా
ఇన్ని వారాలను చేయటం వల్ల పిల్లలకి జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. ఎవరైతే పూజ చేయగలరో కొంత వయసున్న పిల్లలు, అలాగే చేయగలిగిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి వారం జస్ట్ ఒక 10 మినిట్స్ ఈ దీపం ముందు కూర్చొని, ఈ ముగ్గు ముందు కూర్చొని దీపాన్ని వెలిగిస్తారు కదా, ఈ ముగ్గు ఎదురుగా ఆ దీపం ముందు కూర్చొని ఈ యంత్రాన్ని చూస్తూ కూడా ఆ సరస్వతీదేవి అమ్మవారిని తలుచుకుంటూ ఈ ముగ్గు దగ్గర కనుక పూజ చేస్తే వాళ్ళు ఏదైనా ఒక 10 నిమిషాలు ఒక చోట కూర్చొని ధ్యానాన్ని ఆ వస్తువు మీద నిలిపి వాళ్ళు పూజించడం నేర్చుకుంటారు. కాబట్టి అలా వాళ్ళకి మిగతా దినచర్యలో కూడా అలవాటైపోయి వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతుందట. అలాగే కాన్సన్ట్రేషన్ పెరుగుతుందన్నమాట. వాళ్ళకి అది పెరిగి వాళ్ళు బాగా చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే అమ్మవారి దయ వల్ల వాళ్ళకి తొందరగా మాటలు రావటం, మాటలు రాని పిల్లలకు, అలాగే కొంతమందికి మాట్లాడుతుంటే స్పష్టత ఉండదు, అటువంటి వాళ్ళకి అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోవటం, వాళ్ళు చక్కగా చదువుకుంటారు, మంచి మార్కులు వస్తాయి, వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తారు. ఈ విధంగా పిల్లల చేత ఆ దీపం దగ్గర, అలాగే ఈ ముగ్గు దగ్గర, సరస్వతి యంత్రపు ముగ్గు దగ్గర కూడా 2 పూలను పెట్టించి అక్షింతలతో అమ్మవారికి పూజ అనేది చేయించండి. వాళ్ళు చదవగలిగితే కనుక వాళ్ళ చేత అష్టోత్తరం కానీ, సరస్వతి ద్వాదశనామ స్తోత్రం కానీ చదివించండి. లేదా మీరు చదువుతూ వాళ్ళని అక్షింతలు అనేవి వేయమనండి. చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి ఈ సరస్వతి ముగ్గు యంత్రం అమ్మవారి ముందు పెట్టి పూజ చేయడం వల్ల. మీ పిల్లల కోసం మీరు కూడా ట్రై చేయండి. ఇటువంటివి కొన్ని రాగి యంత్రాల రూపంలో కూడా దొరుకుతున్నాయండి కొన్ని చోట్ల. అయితే అందరం కూడా అటువంటివి రాగి యంత్రాలను ఇంట్లో తెచ్చి పెట్టుకోలేం కనుక ఇలా అతి సులువుగా పీట మీద కానీ, మనం పూజా ప్రదేశంలో ఒక పక్కగా కానీ వేసుకుంటే పిల్లల చేత మనం పూజ అనేది చేయించడం వల్ల వాళ్ళకి నిత్యం కూడా దైవ ఆరాధన అనేది కూడా అలవాటు అవుతుంది. అలాగే ఒక కాన్సన్ట్రేషన్ అనేది, ధ్యానం అనేది, వాళ్ళకి ఏకాగ్రత అనేది, ఇటువంటివన్నీ కూడా అలవాటు పడతారు. దాన్ని బట్టి చదువు అనేది మెరుగ్గా వస్తుంది. ఆ అమ్మవారి ఆశీర్వాదాలు కూడా దొరుకుతాయి. ఒకవేళ సరస్వతీదేవి అమ్మవారి చిత్రపటం లేకపోయినా చేసుకోమని చెప్పాను కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు. ఎటువంటి వయసు పిల్లల గురించి అయితే చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ ముందు అంటే ఇప్పుడు విడిగా ఇన్ని వారాలు అనుకొని చేస్తుంటారు కదా, కొంతమంది ఇలా వాళ్ళకి ఏదైనా పరీక్షలు జరుగుతున్న కాలం అనుకోండి పిల్లలకి, అటువంటప్పుడు వాళ్ళు ఎక్కువసేపు పూజ దగ్గర టైం స్పెండ్ చేయలేకపోతే వాళ్ళ పేరెంట్స్ కూడా చేయొచ్చు. అయితే ఈ యంత్రాన్ని ప్రతిరోజు కూడా అమ్మవారి ముందు వేస్తూ అప్పుడు వాళ్ళ చేత ఆ దీపం ఒక్కటి వెలిగించి, లేదా మీరు పెద్దవాళ్ళు, వాళ్ళు బాగా చిన్నపిల్లలు అయితే పెద్దవాళ్ళు ఆ దీపాన్ని వెలిగించి వాళ్ళ దగ్గర ఆ దీపం దగ్గర 2 పువ్వులు కానీ, అక్షింతలు కానీ పెట్టి ఈ ముగ్గు మీద కూడా ఏదైతే యంత్రం ముగ్గు వేసుకున్నామో ఆ ముగ్గు మీద కూడా 2 అక్షింతలు వాళ్ళ చేత వేయించి వాళ్ళ చేత నమస్కారం పెట్టించుకొని అప్పుడు ఎగ్జామ్కి పంపించడం కూడా చాలా మంచిదన్నమాట. ఇవన్నీ కూడా నమ్మి మన పిల్లల కోసం చేసుకోవడం. ఒక ముగ్గు వేసి అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించడం వల్ల వచ్చిన నష్టం అయితే మనకేమీ లేదు కాబట్టి ఖర్చుతో కూడుకున్నది కూడా ఏది కాదు కదా. సో మన పిల్లల విద్య కోసం చేసే అతి సులువైన ఒక రెమెడీ లాగా చెప్పచ్చండి సరస్వతి ముగ్గు అనేది. చేసి చూడండి. నేనైతే మా పిల్లలు కూడా చాలా బాగా చదువుతారు. అది అమ్మవారి ఆశీర్వాదం. నేను చాలా మంచిగా అనుకుంటాను, నేను అమ్మవారి దయ మా మీద ఉంది అని. సో పిల్లలకి ఎగ్జామ్స్ అప్పుడు నేను చేయిస్తూ ఉంటాను. సో అందుకని మీ అందరికి కూడా ఉపయోగపడాలి అని చెప్పి నేను షేర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి పూర్తిగా పూజని, సరస్వతి దీపాన్ని కూడా వెలిగిస్తూ ఉంటాము. ఆ దీపాన్ని ఎలా వెలిగించాలనేది దేవి నవరాత్రుల్లో నేను రేపు పూజా వీడియోలో షేర్ చేస్తాను. మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.